హే, ఎందుకు అందరు ఎక్సైట్ అవుతున్నారు? చదవమన్నారు, చదివాను, అంతేగా. చూడు, క్లాస్ కూడా ఇక్కడే ఉంది. సి, ఇట్ ట్రూలీ డజంట్ వర్క్. హే, వేర్ మై గ్లాసెస్? ఓ, అత్తయ్య గారు, మీరేంటి ఎలా కూర్చున్నారు? ఏంటో, ఏమో దీనికి. ఏంటి ఇలా ఉంది? ఎవడరా ఇలా వేసింది? రండి కూర్చోండి. వెంకటేష్, చేరు తోడవరా. నైస్. డాడీ దా 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 దా. ఈ చుబ్బాయి అవతారం ఏంటమ్మా? చక్కగా చీర కట్టుకోవచ్చు కదా. కదా నువ్వైనా చెప్పొచ్చు కదా. అవును, ఎక్కడ నువ్వు పెళ్లి చేసుకున్న అబ్బాయి కనిపించడం లేదు? నేను వెళ్ళి తీసుకొస్తానులే నాన్న. నేను వెళ్ళిపోయాక వస్తాడా? అవును మావయ్య. ఎరా, గుర్తుంది కదా, రాబోయేది శుభకృత్ నామ సంవత్సరం. వైశాఖ మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఆ రోజే నేను తిరిగి రాగలను. మీరే నన్ను తీసుకురావాలి. తీసుకొస్తానని చెప్పండరా. సరే మావయ్య, తీసుకొస్తాం నాన్న. తప్పకుండా తీసుకొస్తాం. మాట ఇవ్వండి. అలాగే నాన్న. ఏం మనవడా, నీకు సెపరేట్గా చెప్పాలా? రా తాతయ్య దగ్గర రా. ఇంకి ప్రామిస్ తాతయ్య, ఒట్టు తాతయ్య. గుడ్ బాయ్. రా పద్మ, రా. రావోయ్, రా. పర్లేదండి, ఇట్స్ ఓకే. ఏంట్రా ఇలా చిక్కిపోయావు? నిన్నెవరు చూసుకోవట్లేదా? ఐ రియల్లీ మిస్డ్ యూ పద్మ. పిల్లలు ఉన్నారండి. ఏంటి సిగ్గే? ఏంటి ఇలా సిగ్గుపడుతున్నావు? చూడరా మీ అమ్మమ్మ ఎలా సిగ్గుపడుతున్నావు. నా బుజ్జి పద్మ, పద్దు, నా పద్దు. అయ్యో డాడీ ఇంకా చాలు. ఆ, ఇది ఆ అబ్బాయి బావుదు. అవును కదూ. ఓకే, ప్లీజ్ పెద్దమ్మా, ఇంకా వెళ్దాం. హ్యావ్ ఫన్. దెయ్యాలు లేవని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటే నాకు దేం పడ్డాయంట్రా. జోసెఫ్, నేను ఇంకా ఇంటికి వెళ్ళనురా. మనం ఫస్ట్ అనుకున్న ప్లాన్ ప్రకారమే ఊరు వదిలి వెళ్ళిపోదాం. మరి చైత్ర? అవును, మరి చైత్ర? హే, చెప్పకుండా బయటకి ఎందుకు వెళ్ళావు? ఎవరికి చెప్పెళ్ళాలి? ఏదో పూర్తిగా పెళ్ళం అయిపోయినట్టు పెత్తనం చెలాయిస్తున్నావు. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నువ్వు అసలు నన్ను లవ్ చేయలేదు. నీకు కావాల్సింది ఇదే. చచ్చిపోయే ఫ్యామిలీ, ఎమోషనలీ వల్నరబుల్ అని, ఇంకా ఈజీ అని పెళ్లి చేసుకున్నట్టు డ్రామా ఆడావు. మా పెద్దమ్మ రూల్ పెట్టేసరికి కోరిక తీరక చావడం ఇష్టం లేక, మధ్యలో పారిపోలేక ఏదో చేసి అందరి మనసులు మార్చి టైం ఎక్స్టెండ్ చేసుకోవాలని. ఎందుకింత న్యూసెన్స్? యూ కెన్ జస్ట్ ఫక్ మీ అండ్ లీవ్ నౌ. అవునే, నాకు అప్పుడే చావాలని లేదు. మొత్తం లైఫ్ బ్రతకాలని ఉంది నీతోనే. అండ్ ఎస్, ఐ వాంట్ టు ఫక్ యూ ఎవ్రీ డే త్రూ అవుట్ లైఫ్. మనం పిల్లల్ని కని వాళ్ళకి పెళ్ళుళ్ళై మనం ముసలోళ్ళై చచ్చే వరకు నీతోనే. ఐ వాంట్ టు డూ ఇట్. ఇదేం తప్ప? అరే, కలిసి చావడం తెలిసిన ఫ్యామిలీ నుంచి వచ్చావు, కలిసి బ్రతుకుండడం తెలిసినట్లు లేదు నీకు.
పోవే పిచ్చముండా. వైఫ్తో మాట్లాడేటప్పుడు భాష మర్యాదగా ఉండాలి. పొరా ఇంకోసారి ముండగిండా అన్నావంటే హస్బెండ్ అని కూడా చూడను.